మామ రీసెంట్గా థియేటర్లలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకొని మళ్ళీ ఓటీటీలోకి వచ్చేస్తున్న కొన్ని మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్పై ఒక లెక్కిద్దామా? దాని గురించి తెలుసుకునే ముందు వీడియోకి అయితే లైక్ చేయండి భయ్యా. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోకి అయితే లైక్ చేయట్లేదు. కొంచెం లైక్ చేయడం వల్ల నాకు కొంచెం ఇలాంటి వీడియోస్ చేయడానికి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. లైక్ చేసి మీకు ఛానల్ కంటెంట్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 ధూమ్ధామ్. చేతన్ మణినేని అలాగే హిబ్బా పటేల్ హీరోయిన్గా నడిచిన కామెడీ ఎంటర్టైనర్ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ మూవీ మనకు డిసెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 2 లవ్ రెడీ. ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక బార్డర్ మధ్య జరిగిన ఒక చిన్న లవ్ స్టోరీని మూవీగా తీశారు. ఈ మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీ ఫ్యామిలీతో కొంచెం అవాయిడ్ చేసి చూడండి. ఎందుకంటే ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు రెస్పాన్స్ మీ అందరూ చూసే ఉంటారు. అందువల్ల ఫ్యామిలీతో చూడకపోతేనే కొంచెం బెస్ట్ అని నా ఫీలింగ్. ఈ మూవీ నవంబర్ 28 కన్నా లేకపోతే డిసెంబర్ 5 కన్నా ఖచ్చితంగా స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3 లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ నడిచిన ఈ మూవీ బ్యాంకింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ మనీ స్కామ్ గురించి క్లియర్ కట్గా ఉంటుంది. మూవీ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఇందులో. మహానటి సీతారామం ఇప్పుడు లక్కీ భాస్కర్తో హై టికెట్స్ కొట్టేశాడు దుల్కర్ సల్మాన్. లక్కీ భాస్కర్ నవంబర్ 30 నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4 కిరణ్ బోవరం హీరోయిన్ నడిచిన ఈ మూవీ విలేజ్ బ్యాక్ డ్రాప్లో సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంటుంది. మూవీలో లాస్ట్లో వచ్చే ట్విస్ట్ అయితే వేరే లెవెల్ భయ్యే, చాలా బాగుంటుంది మూవీ. ఈ మూవీ మనకు నవంబర్ 28 నుంచి ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 5 కంగువా. సూర్య హీరోగా నడిచిన ఒక పీరియాడిక్ డ్రామా ఫిలిం ఇది. భారీ బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ స్టోరీలో అంత కంటెంట్ లేకపోవడం వల్ల మూవీ ఫ్లాప్గా నిలిచింది. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి అంత టాక్ తెచ్చుకోకపోయినా ఓటీటీలోకి అయితే డబ్బునే వస్తుంది. ఈ మూవీ డిసెంబర్ 30 ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది. ఈ మూవీ కోసం ఎంతమంది రీచ్ చేస్తారు మామ కామెంట్ చేయండి. నెంబర్ 6 మట్కా. వరుణ్ తేజ్ హీరోగా నడిచిన ఈ మూవీ డీసెంట్గానే ఉంటుంది, కానీ థియేటర్లో అంత మంచి రెస్పాన్స్ తెచ్చుకోలేదు. ఈ మూవీలో వరుణ్ తేజ్ 4 గెటప్లలో కనిపిస్తాడు. ఆ గెటప్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి, చాలా కొత్తగా ఉంటాయి. ఇందులో వరుణ్ తేజ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. ఈ మూవీ డిసెంబర్ 2 వీక్లో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 7 అమరన్. సాయి పల్లవి హీరోయిన్గా శివకార్తికేయన్ హీరోగా నడిచిన ఈ మూవీ రియల్ బేస్డ్ ఆర్మీ బ్యాక్డ్రాప్ మూవీ. ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి ఎమోషన్ టచ్ కూడా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ మూవీ 300 కోట్ల గ్రాస్ కన్నా ఎక్కువ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ తీసుకుంది. నవంబర్ 29 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. మరిన్ని ఇలాంటి ఓటీటీ మరియు మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.